ప్రియులైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎల్లయ్యను శారమ్మక్కను వారి బిడ్డలను దేవుడు ప్రేమించి ఈ చిన్న గుడారం వేసుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఈ లోకంలో చాలా మంది గృహాలు కట్టుకుంటారు. ఎవరి స్థాయి ఎవరి స్తోమతను బట్టి వారు గృహాలు కట్టుకుంటారు అనమాట. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ధనవంతుడికి ఎక్కువ డబ్బు ఉండటం వల్ల నిద్ర పట్టట్లేదంట. పేదవాడు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా సుఖంగా నిద్రపోతున్నాడంట. చూసారా? ధనవంతుడికి నిద్ర పట్టట్లా, పేదవాడు సుఖంగా నిద్రపోతున్నాడు. మళ్ళీ ఒక మాట ఉంది, కడుపు నిండినోడికి తేనిచ్చినా చేదుగానే ఉంటుందట, ఆకలిగా ఉన్నవాడికి చేదు పెట్టినా కడుపు నిండదంటాడు. ఈ లోకంలో దేవుడు అన్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏం తీసుకొని పోలేము, అన్నము వస్త్రము చిన్న నివాసం కలిగి ఉంటే చాలంట. మనకి మనం నివసించే గృహం ఎలా ఉండాలంటే, ఎన్ని కష్టాలు బయటపడినా ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి. కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. భయంగా ఉండటం, భయంగా నిద్రపోవటం. ఆ మధ్యకాలంలో పత్తిపాడులో ఒక ఆయన నిద్రపోతుంటే ఇంకొక ఆయన గొడ్డలు తీసుకొచ్చి నరికి చంపేసేసి. ఎంత భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే ఆస్తి పరులకి అన్ని గొడవలే. ఆస్తి లేనోడే ధనియుడు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. మనం డబ్బు కోరుకుంటాం కానీ డబ్బు సర్వనాశనం చేసింది మనిషిని. చూడండి, ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకంటూ ఒక స్థలం, ఒక గృహం ఏర్పాటు చేశాడు. ఈ గృహం ఎలా ఉండాలంటే మీ అందరికీ నివాసయోగ్యంగా, మీకు నివాసయోగ్యంగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము ఏం చేయాలి? చాలామంది అంటారు, అయ్యా మా ఇంట్లో ఏమన్నా ఉందా, లేదా నా ఒంట్లో ఏమన్నా ఉందా, అది ఏ పని చేసినా కలిసిబాటు రావట్లేదు, ఎంత సంపాదిస్తున్నా కానీ అప్పులు తీరట్లేదు, అయ్యే జబ్బులు, అయ్యే రోగాలు, అయ్యే సమస్యలు. ఏదో మా ఇంట్లో ఏదో ఉండదు, మా ఇంట్లో ఏదో ఉంది, లేదా నాలో ఏదన్నా ఉండేది, అందువల్లే మాకు ఏ కలిసిబాటు రావట్లేదు, ఏ పని పట్టుకుంటున్నా కానీ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ వట్టి చేతులతో రావాల్సి వస్తుంది అని మనం బాధపడుతూ చాలా బాధపడుతూ ఉంటాం. నేనన్న మాటలు మీరు కూడా అనేక సార్లు అనుకుని ఉంటారు. ఏదో జరుగుతుంది, లేకపోతే ఎవరన్నా ఏదన్నా మన మీద ఏదైనా చేపిస్తున్నారో, ఏంది అసలు పరిస్థితులు సరిగా లేవని మనం చాలాసార్లు బాధపడతాం. అయితే బైబిల్లో ఏముందంటే చక్కని మాటలు మీకు చెప్తాను, అది మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. అమ్మా, నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కలగాలి అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. బంగారం పోగొట్టుకుంటే ఎలా ఎదుగుతావు? జాగ్రత్తగా ఎదుగుతావు. డబ్బులు పోగొట్టుకుంటే ఎలా ఎదుగుతావు? మరి దేవుణ్ణి ఎతకాలంటే దేవుడు ఏమన్నాడంటే, పోగొట్టుకున్న డబ్బుల్ని, పోగొట్టుకున్న బంగారాన్ని వెతికినట్లుగా మనం దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరుకుతాడంట. నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కలగాలంటే నువ్వేం చేయాలంటే, నీవు సర్వశక్తుడకు దేవుణ్ణి వెతకాలి. ఈ రోజు మొదలుకొని ఎల్లయ్యన్న శారమ్మక్క వాళ్ళ బిడ్డలు సన్నిధిని వదిలిపెట్టుకోకూడదు. సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధిలో మాటల ద్వారా వారి కుటుంబాలు, వారి జీవితాలు ఆశీర్వదించబడాలి. ఇంకా చూసినట్లయితే సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని దేవుడు దొరుకుతాడు. ఆ దేవుడిని ఏం చేయాలి? మనం బతిమాలుకోవాలి. అయ్యా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కష్టార్జితాన్ని దీవించు, నా చేతి పనిని దీవించు, నీ దయ నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండాలని దేవుని బతిమాలుకుంటూ ఉండాలి. తను రెప్పలో ఏ ప్రమాదం జరిగిద్దో కూడా తెలియదు. అందుకని దేవుడు అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కునుకు పాటలో కూడా ప్రమాదాలు జరుగుతాయి తెలుసా? చాలా మంది లారీలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కంటి రెప్ప పడంగా వెళ్ళిపోయింది లారీ ఆడుకో. రెప్పపాటే ప్రమాదం. ఆ ప్రమాదాలు కూడా జరగకోకుండా దేవుడు మిమ్మల్ని భద్రం చేయాలంటే మీరు దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవుని సన్నిధులు విధేయత చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా చూడండి, నీవు పవిత్రుడు అయి యథార్థవంతుడు అయి ఉండాలి. ఎవరై ఉండాలి? దేవుడిని ఆశీర్వదించాలంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. ఎలా పడితే అలాగే రాకూడదు.
దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకొని నువ్వు పవిత్రంగా ఉంటే, నువ్వు యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయను. నువ్వెంత నీతిగా ఉంటావో, నువ్వెంత పరిశుద్ధంగా ఉంటావో, నువ్వెంత యథార్థంగా ఉంటావో దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. చూసారా? ఏం లేదు, మన ఇంట్లో ఏం లేదు, మన ఒంట్లో ఏం లేదు. మనం దేవుని మాటను మనస్ఫూర్తిగా వినాలి. ఏమంటున్నాడు? నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, నువ్వు దేవుని సన్నిధిలో పవిత్రుడు అయి ఉండాలి. నువ్వు యథార్థంగా నడుచుకుంటే దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట ఉంటే నీ కుటుంబానికి దీవెన వచ్చిందంట. ఇప్పుడు దేవుడు అదే చెబుతున్నాడు, నువ్వు పవిత్రంగా ఉండయ్యా, యథార్థంగా ఉండయ్యా, నాకెప్పుడు ప్రార్థన చేస్తా ఉండు, నేను నీ ప్రార్థనలకు జవాబిస్తాను, నిన్ను నీ బిడ్డలను నేను పోషించి నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ఒకరోజు యేసు ప్రభు వారు పేతురు పడవ ఎక్కాడు. పేతురు పడవ ఎక్కిన తర్వాత పేతురుతో అన్నాడు, నీ పడవ కొంచెం లోతుకు నడిపించన్నాడు. లోతుకు నడిపించాడు. ప్రభు అన్నాడు, కుడి ప్రక్కన వలవేయి అన్నాడు. కుడి ప్రక్కన వలవేయి అంటే అమ్మా, కుడి ప్రక్కన వలవేయి అంటే అప్పుడు పేతురు అన్నాడు, ఏళ్ళువాడ రాత్రంతా ప్రయాసపడ్డాం, కంటికి రెప్పల పడకుండా, కునికిపాటు లేకోకుండా, వేసే వాళ్ళకి తీసే వాళ్ళకి విరామం లేకుండా మేము చేపలు పట్టాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, సరేనయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తామని ఆ వల వేసినప్పుడు అంట విస్తారమైన చేపలు పడ్డాయి అంట. 2 పడవలు మునిగిపోయి అన్ని చేపలు పట్టారంట. ఒక్కసారి వాళ్ళు వేస్తే అన్ని చేపలు పడ్డాయంట. వారి జీవితంలో అన్ని చేపలు ఎప్పుడు చూడలేదంట. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను జాగ్రత్తగా మీరు వింటారో, దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటారో, అప్పుడు పేతురు దోణెను దేవుడు చేపలతో నింపినట్లుగా మీ గృహాన్ని కూడా ధనధాన్యములతో, ఆయుష ఆరోగ్యాలతో, క్షేమస్థితిని దేవుడు మీకు దయచేస్తాడు. హల్లెలూయా. క్షేమస్థితిని దేవుడు దయచేస్తాడు. ఇందాకేమన్నాడు? నువ్వు దేవుణ్ణి వెతకాలి, పోగొట్టుకున్న బంగారం డబ్బులు ఎదిగినట్లుగా దేవుణ్ణి వెతకాలి, బ్రతిమాలుకోవాలి, పవిత్రుడిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అనుకుంటాడు దేవుడు, అరే మనవుడు ఎల్లయ్య చాలా చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు రా, చాలా నీతిగా ఉంటున్నాడు రా, చాలా క్రమంగా ఉంటున్నాడు, మరి మా వాడు ఎల్లయ్యని దీవించాలిగా అనుకొని దేవుడు మొదలు పెడతాడు దీవించడం. అప్పుడు దీవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? బావిలో నీరు నువ్వెంత తోడినా, కొత్త ఊట ఎలాగైతే వస్తుందో, నువ్వెంత ఖర్చు పెట్టినా కొత్త ధనాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు నీరు కట్టిన తోటలా, ఎల్లప్పుడూ ఉప్పు కూర్చుంటూ ఓటలా ఉంటావు. నిజంగా దేవుడు అన్నాడు, నా యందు మీరు ఉండండి. యేసయ్య అన్నాడు, నా యందు మీరు ఉండండి, మీలో నా మాటలు ఉండండి. ఏమంటున్నాడు? నా మాటలు మీ గుండెల్లో, మీ మనసులో పెట్టుకోండి. కొంతమంది ఎవరన్నా మనల్ని తిడితే అయ్యే గుర్తు పెట్టుకుంటాం, కొడితే అయ్యే గుర్తు పెట్టుకుంటాం. నా యందు మీరుండండి, మీలో నా మాటలు నిలిచి ఉండనియండి, మీకేది ఇష్టం అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. అది మీకు ఖచ్చితంగా నేను అనుగ్రహిస్తాను, అది నేను మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాను దేవుడు. కాబట్టి ఎల్లయ్యన్న, సారమ్మక్క బిడ్డలు, మరి సంఘ బిడ్డలు, మీరందరూ కూడా చక్కగా ఒక క్రమం తప్పకుండా వారం వారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు విని మీరు ఆశీర్వదించబడండి. ఎందుకంటే మనుషులు నిద్ర లేచిన మొదలుకొని చాలా రాత్రి అయిన దాకా కష్టపడుతున్నారంట, కానీ వారి కష్టం వల్ల అదంతా వ్యర్థమే. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందంట, దేవుని యొక్క దీవెన ఐశ్వర్యం వచ్చింది. దేవుడు లేకుండా మీరు కష్టపడితే పగిలిపోయిన తోటలో ఉంటుందా, చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే ఉంటుందా? అలాగే మీ కష్టజీతం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, చెట్టు నుంచి కొమ్మ కొట్టేసి పక్కన పెట్టాం, కొమ్మ ఏమైంది? చెట్టు ఎండిద్దా, కొమ్మ ఎండిద్దా? ఎందుకు? వేరైపోయింది. అది చెట్టుకు అంటు కట్టుబడినప్పుడు, చెట్టుతో ఉన్నప్పుడు పచ్చగా ఉంది, చెట్టుకు వేరైనప్పుడు ఎండిపోయింది. అలాగే యేసయ్యే చెట్టు, ఆ కొమ్మే మనం. ఆ కొమ్మే మనం. యేసయ్యకి ఎప్పుడు మనం అంటు కట్టబడితే మనం బహుగా ఫలిస్తాం. యేసు ప్రభు వారు నిన్ను భూమి మీద ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాపాల కొరకు, శాపాల కొరకు, దౌర్భాగ్యమైన జీవితం నుంచి విడిపించడం కొరకు
ఆయన శ్రమ పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుం చేయడం తిరిగి లేచాడు. ప్రభు అన్నాడు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మరి ప్రభుని నమ్ముదాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. అట్టి కృప కనికరంతో మెండుగా దయచేయండి కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. తలవంచండి. మన దేవుని ప్రార్థన చేస్తుంది. మీ ఇద్దరు పక్క పక్కన ఉంచండి. పక్కన నిల్చోడు ఇద్దరు. ఏ ఇబ్బంది లేదు, భుజం మీద చేయకూడదు. సరే, ఏం కాదులే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థనకి వారం రండి. చక్కగా వారం ప్రార్థనకి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నన్నాదుకుంటివి, ఆపదలు నన్ను ఎన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దీపం నీవే అని తలసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, హల్లెలూయా.